ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి పాదయాత్రికులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక ప్రాంతం నుండి భక్తజనం ఉగాది ఉత్సవాలకు లక్షల సంఖ్యలో చేరుకొని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్ల దర్శన భాగ్యం పొందుతున్నారు. ఉగాది సందర్భంగా వస్తున్న పాదయాత్రికులతో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తాదులు పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరుతున్నారు. అంటే చాలా దూరం నుంచి, అంటే ప్రతి ఏటా ఎక్కువగా కర్ణాటక నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అంటే తమ సంకల్పం మొక్కుబడి తీరాలని చెప్పి సుదూర ప్రాంతం కూడా పాదయాత్రతో వాళ్ళు రావడము ఆనవాయితీగా వస్తుంది. మరి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నారు, ఎప్పుడు బయలుదేరారు? పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా. ఇప్పుడు కర్నూలు రావడానికి అయితే మనకి 2 days పట్టింది. ఒక 1 day వచ్చేసి 50 kilometers నడుస్తుండే. ఇప్పుడు మా పత్తికొండ నుంచి కర్నూలు రావడానికైతే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మా ప్రయాణికి అయితే కర్నూలులో ఉన్నాము. ఇప్పుడు ఒక 2 ఏళ్ళ నుంచి నడుస్తున్నాము. ఇప్పుడు కూడా నడుస్తున్నాము. ఎప్పుడు చేరుకుంటారు? 3 days. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నారు? మాదంతా పత్తికొండ అండి, అందరిది. ఇక్కడ రాబట్టి 2 days అయింది. డైలీలో 50 kilometers నడుస్తున్నామండి. ఇప్పుడు శ్రీశైలం పోవాలంటే 3 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరందరూ యువకులు ఉన్నారు. అంటే యువత పాదయాత్ర చేస్తుంది, శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్నారు. అంటే ఏం మొక్కుకున్నారు, ఏం సంకల్పబలం చేశారు? అంతా ఇంటర్ విద్యార్థులు అండి. అందరూ పాస్ కావాలని, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్స్ వచ్చారా? మేమంతా ఫ్రెండ్స్. ఇదంతా నీది చిన్న వయసు, మరి నువ్వు కూడా శివస్వామికి పాదయాత్ర చేస్తున్నావు, ఏం మొక్కున్నావు? మేము కూడా ఇంటర్ పాస్ కావాలని మొక్కున్నాము, జరుగుతుందని వెళ్తున్నాము. ఇప్పుడేనా మొదటిసారి వెళ్ళేది? ఇంతకుముందు కూడా పాదయాత్ర చేశావు? 3 times ఇప్పుడు రాబట్టి 3 సంవత్సరాలుగా నడుస్తున్నావు. ఎక్కడ నుంచి? పత్తికొండ నుండి. సో వీళ్ళంతా అంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పత్తికొండ ప్రాంతం నుంచి శ్రీశైలానికి అయితే పాదయాత్రగా బయలుదేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చదువుతో పాటు అంటే చదువులో రాణించాలని, అదేవిధంగా వాళ్ళు మొక్కుబడిగా స్వామికి గత 3 ఏళ్ళుగా నడుస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంతే కాకుండా కర్ణాటక భక్తులు లేదా ఇతర సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తాదులు కూడా మహాశివరాత్రికి ఏదైతే 30 తేదీన జరిగే మహాశివరాత్రికి శ్రీశైలం చేరుకుని అక్కడ శ్రీశైలం ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ భక్తులకి అంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.